హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మా చిన్న బాబు బర్త్డే అండి. సో బర్త్డే వ్లాగ్ చేద్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అసలు మేము ఏమేం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. సో మీ అందరికీ ఒక డౌట్ అయితే వచ్చుంటుంది. ఏంటంటే నేను ఒక 15 డేస్ 20 డేస్ అవుతుంది వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదా! సో నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు, అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తానండి. సో ఈ వీడియో అయితే మీరు చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో మన మిడిల్ క్లాస్లో ఎలా సెలబ్రేషన్స్ అవుతాయి అనేది ఈ వీడియోలో ఉంటుందండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచాక ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత పూజ అయితే చేసుకున్నాము ఇంట్లో. బర్త్డే బాయ్ అడుగుతున్నాడండి, మమ్మీ నాకు కనిపించట్లేదు దేవుడు, చూపించు మమ్మీ ఎత్తుకో అనేసి. సో ఎత్తుకుని అయితే చూపిస్తున్నాను దేవుణ్ణి. అక్కడ కూడా హౌస్ అయితే వదలట్లేదు, అది కావాలంట వాడికి. ఫస్ట్ దండం పెట్టుకోరా, ఆ తర్వాత ఇస్తాను బొమ్మ అని చెప్పాను. ఎంత బుద్ధిమంతుడో చూడండి. మా చిన్న బాబు పేరు ప్రజ్వల్ అండి. సో వీడి బర్త్డే ఈరోజు. ఇంకా కూల్ డ్రింక్స్ తాగకూడదు. సరే కిందకి రా. ఫ్రెండ్స్, ఈ కోకోనట్ బ్రేకర్ నేను మీషో నుండి పర్చేస్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే దీని కోడ్ నేను స్క్రీన్ పైన పెడతాను, చూసి తీసుకోండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు పిల్లల కోసం ఎంత కేర్ తీసుకుంటామో, వాళ్ళ అల్లరి అన్నీ భరిస్తాం. అయినా కూడా వాళ్ళకి అమ్మ కంటే నాన్న ఇష్టమండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే పూజ చేసుకున్నానండి. సో తులసి కోట కనిపిస్తుంది కదా, అది కూడా మీషో నుండి పర్చేస్ చేసిందేనండి. ఇక్కడ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది కదా, వినాయకుడి విగ్రహం అండ్ ఏనుగులు అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇవన్నీ కూడా మీషో నుండి పర్చేస్ చేసినవేనండి. వీటి లింక్స్ అండ్ కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ చాలా బాగున్నాయండి. సో మీ అందరికీ యూజ్ అవుతుందనే చూపించానండి, అంతే, ఇంకేమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీషో యాప్కి ప్రమోషన్ ఏం చేయట్లేదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఇంట్లో పూజ చేసుకున్నాక మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వచ్చామండి. మా పెద్ద బాబు ఎల్కేజీ చదువుతున్నాడండి, వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్నమాట. సో అందుకే వాడు రాలేదు, స్కూల్కి వెళ్ళిపోయాడు. సో ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. టెంపుల్ ఎలా ఉంది అండ్ దేవుడి దర్శనం ప్రతిదీ కూడా చూపిస్తానండి. మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మేము ఏం చేసాము, ఎలా అయింది, ప్రతిదీ కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు లక్ష్మీవారమా? నాని చెప్పుంటది అయితే. పందులు గారు లేరా? అలా అడిగి ఫ్రెండ్స్, శివాలయంలో పంతులు గారు అయితే లేరండి, లాక్ చేసి ఉంది అన్నమాట. సో పక్కన ఇంకొక టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్లోకి వెళ్దాము. చాక్లెట్ కావాలి. ఎక్కడుంది?
రజు చూడు రజం తాగి ఫ్రిడ్జ్. గుడిలో పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. పంతులు గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రసాదం కూడా తీసుకున్నాడు. ప్రసాదం కొంచెం తినేసి ఆ తర్వాత మేమైతే బయటికి అయితే వచ్చేస్తున్నామండి. చూడండి మా బాబు ఒక్క దగ్గర ఆగట్లేదు, చుట్టూ తిప్పించాడు నన్ను. అయితే కాలు కాలిపోతున్నాయండి, ఎండ బాగా ఎక్కువగా ఉందన్నమాట. సో టెంపుల్ దగ్గర నుండి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇవేంటని చూస్తున్నారు కదా, ఇవి బాక్సెస్ అండి, లంచ్ బాక్సెస్ అన్నమాట, హాట్ బాక్సెస్ టీచర్స్కి ఇవ్వడానికండి. టీచర్స్కి ఇవ్వడానికి కొన్ని గిఫ్ట్స్ అండ్ పిల్లలకి పంచడానికి కొన్ని అయితే తీసుకున్నాము. టీచర్స్కి బాక్సెస్ అండ్ పిల్లలకి పంచడానికి పౌచెస్ అండి. పౌచ్లో క్రేయాన్స్ అండ్ పెన్సిల్, షార్ప్నర్, స్కెచెస్, ఎరేజర్ ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి యూజ్ అయ్యేవి. అలా అయితే తీసుకున్నామండి. సో చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళడానికి ఇవన్నీ రెడీ చేస్తున్నాను. తీయకూడదు ఇదిగో నీకు ఉన్నాయి ఇస్తాము, నీకు వేరే ఉన్నాయి. ఇవి మీ ఫ్రెండ్స్కి ఇవ్వు, ఓకేనా? ఇవేమో మీ మేడంకి ఇవ్వు, ఓకేనా? మీ ఫ్రెండ్కి ఇది ఒకటి, చాక్లెట్ ఒకటి ఇచ్చి, ఓకేనా? నీకు కూడా ఉన్నాయి, నీకు అన్నయ్యకి, ఓకేనా? బిస్కెట్లు కొన్నాం కదా, బిస్కెట్స్ ఉన్నాయి తెస్తాను. తీసుకో. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదేనండి మా చిన్నబాబు స్కూల్, ప్రీ స్కూల్ అన్నమాట. ఓన్లీ యూకేజీ వరకే ఉంటుందండి ఇందులో. సో వాడు పట్టుకుంటానంటే కవర్ అయితే ఇచ్చాను, స్వీట్ బాక్స్ పట్టుకున్నాడు, వాడే పంచుతాడంట. చూద్దాం ఏం చేస్తాడు. నువ్వేస్తావా? నువ్వే ఇవే నవ్వాలి, ఓకేనా? ఉన్నాడు బిస్కెట్ ఒకటి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ప్రజ్వల్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్ ప్రజ్వల్, హ్యాపీ బర్త్డే టు యూ. Wait. Take. Give it to girls. అమ్మాయిలు అబ్బాయిలు లేదు, మిక్కీ ఉంటే అబ్బాయిలు. అది అమ్మాయిలు. ఆ బెంచ్ మీద అదేదో ఉంది, విక్కీ బెంచ్ మీద తీసుకుని. సో ప్రజ్జు బేబీతో వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలకి అండ్ మేడమ్స్కి అన్నీ కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే చేయించేసామండి. సో స్కూల్లో అన్నీ పనిచేసాక ఇంటికి అయితే వచ్చాము.
సో వంట చేయడం కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నామండి. క్యాటరింగ్‌కి అయితే ఇవ్వలేదు. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇలా చేసుకుంటేనే సరదాగా ఉంటుంది కదండీ! కొంచెం హడావిడిగా బావుంటుంది. సో అందుకని ఇలా ప్లాన్ చేశామనమాట. మరి ఎక్కువ మందికి కాదండి. ఒక 50 మెంబర్స్ వరకు అనమాట. మా వీధిలో వాళ్ళు అండ్ కొంచెం మందికి పిలిచాం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతే. సో ఇలా అయితే జరుగుతున్నాయి. వీళ్ళు డెకరేషన్ కోసం బెలూన్స్ ఊదడం అయితే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ కుకింగ్ అయితే మా గుణ ఆంటీ చేస్తున్నారు. మేమందరం కూడా ఆంటీకి హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. నేను ఏది తెలుసో చేస్తున్నాక వీడియో గురించి వీడియో తీస్తే మర్చిపోయినా అంటే రమ్మందరని. ఫ్రెండ్స్ బర్త్డే బాయ్ పడుకున్నాడండి. మార్నింగ్ నుంచి బాగా తిరిగి అలిసిపోయాడు. సో రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. వాడు పడుకుంటే ఈవినింగ్ కొంచెం యాక్టివ్గా ఉంటాడని బజ్జో పెట్టేశాను. సో మా మమ్మీ అండ్ మా ఆయన మాట్లాడుతున్నారు ఏంటో. మా బాబు చూడండి. ఫ్రెండ్స్ మా వీధిలో వాళ్ళందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటామండి. ఒకరికొకరు మంచిగా హెల్ప్ చేసుకుంటాము. కష్టమైన సుఖమైన ఏదైనా కూడా అందరం ఒకరితో ఒకరు తోడుగా ఉంటామండి. చాలా మంచివాళ్ళు. చూస్తున్నారు కదా. ఏదేమైనా కూడా అందరం కలిసి ఉంటేనే కదండి హ్యాపీగా ఉండేది. సో ఇలా అన్నీ కూడా కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మంచి హడావిడిగా ఉంటుంది. ఇవన్నీ ఒక మంచి స్వీట్ మెమరీస్ అన్నమాట. సో వంట అయితే అవుతుంది చూస్తున్నారు కదా. చికెన్ అయితే అవుతుంది. ఒకవైపు ఏమో సాంబార్ పెట్టాము. ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా నేను ఎందుకు క్యాప్చర్ చేస్తున్నానంటే ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ కదా. మా బాబు పెద్ద అయ్యాక ఇవన్నీ చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. అందుకని ప్రతిదీ కూడా వీడియో తీస్తున్నాను. బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వీళ్ళ మామయ్య అండ్ వీళ్ళ బాబాయి గన్స్ అయితే తెచ్చారండి. మా పిల్లలిద్దరికి సేమ్ గన్స్ తెచ్చారనమాట. 4 గన్స్. సో అన్బాక్సింగ్ చేసేసారు ముందే. కేక్ కటింగ్ టైంలో ఇద్దాం అనుకుంటే వాళ్ళకి ఆగదు కదా ఆత్రం. ముందే చేసేసారు. పన్నీర్ వేసి కూరగాయలు పెట్టి కూరగాయలు పెట్టదా ఇంకా అవ్వలేదు కదా. సో చికెన్ కర్రీ కూడా లాస్ట్లో ఉందండి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే దగ్గరికి వచ్చేసింది. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బెలూన్స్ అయితే ఊతున్నారు. బర్త్డే బాయ్ కూడా ఊదేస్తున్నాడు చూడండి కష్టపడి. నవ్వులేస్తున్నాడు ఆ బెలూన్ని. మా తమ్ముడు అండ్ మా మరిది అండ్ మా ఆయన మా మరుదులు వీళ్ళందరూ కూడా ఊతున్నారండి బెలూన్స్. వీడియోలో మీరు ఇలాగే కనబడతారు. కష్టపడుతున్నారు బాగాని. పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా బాగుంది. మా ఆంటీ బాగా వంటలు చేస్తారు. సో వీడు చూడండి మిల్క్ తాగుతున్నాడు. మధ్యాహ్నం ఏమీ తినలేదండి పాపం. అలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వీళ్ళు అస్సలు ఫుడ్ తినరండి. సో నీరసం అయిపోతారు కదా అనేసి మిల్క్ అయితే పడుతున్నారు ఆంటీ. ప్రజు ఏ కట్ చేస్తున్నావు చూడండి వాళ్ళ తాతయ్యతో ఎలా ఆడుకుంటున్నాడు. మా ఇల్లు చిన్నదండి. సో మా ఇంటికి తగ్గట్టుగా ఇలా సింపుల్గా డెకరేట్ చేశాడనమాట. మా తమ్ముడే చేశాడు. సో చూస్తున్నారు కదా ఇలా అయితే అవుతున్నాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి డెకరేషన్ కూడా. హ్యాపీ బర్త్డే అని పెట్టేయడమే. మా చెల్లి చూడండి లావణ్య. ఫ్రెండ్స్ ఏ ఈవెంట్ అయినా కూడా ఇలా అందరం కలిసి చేసుకుంటే అందులో ఉండే హ్యాపీనెస్సే వేరండి. చాలా బాగుంటుంది. సో ఇలా అయితే డెకరేషన్ పనులు అయితే అవుతున్నాయి. మా పిన్ని పాపం లీవ్ పెట్టి వచ్చిందనమాట. సో మా చెల్లి చూడండి ఎంత మంచిగా చేసిందో. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. కేక్ కూడా వచ్చేసింది. మా బాబు మార్నింగ్ నుంచి అడుగుతున్నాడండి కేక్ ఎప్పుడు తెస్తారు అని. సో కేక్ కటింగ్ కోసం చేస్తున్నామండి. సిగ్గుపడుతున్నాడు. హాయ్ చెప్పండి. ఉన్నాయి 2 ఉన్నాయి మనీ. అట్టకే ఉందా? చూసేసుకో బాగుంటది. చూసేసుకోవాలి.
హెయిర్ చిన్న పైన ఒక్క నిమిషం లైట్స్ ఆన్ చేయండి చూడు సరే మళ్ళీ పెట్టు 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 నువ్వు శ్రీను వినకుండా ఒకసారి అది మీరు మాది ఫోటో తీసుకుంటారు అమ్మ ఒకసారి తర్వాత ఆడు కూడా తినివచ్చు అయిపోయిందమ్మా కేక్ వద్దులే అమ్మా చూడమ్మా ఎల్లమ్మ నేహల్ బేబీ ప్రజ్జు
ప్రజ మీరు చూడు ప్రజ తల్లి ఏమైంది తాతి ఎత్తుకుంటారులే గుడ్ బాయ్ ప్రజమ్మ ఈ పెళ్లి ఇప్పుడు ఇప్పుడు సూట్ అయింది చూడండి 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 రజ్జు స్మైల్ రజ్జమ్మ నువ్వు వెళ్ళరా పొట్టి చూడండి ఉన్నిలే చూడండి చూడండి ఇటు చూడండి అందరూ ఒకసారి చూడండి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి చెప్పాలి చూడు గిఫ్ట్ నీకెళ్ళే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కేక్ కూడా అందరికీ పంచేసాను. సో ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నారనమాట. భోజనాలు అవుతున్నాయి. సో మెనూ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ అండ్ రైస్, సాంబారు, రైతా, బొబ్బట్టు, స్వీట్ అండి. ఏదో మాకు తగ్గట్టుగా మేము చేసాము. మరి ఎక్కువ మెనూ అయినా కూడా వండడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా, టైం కూడా సరిపోదు. అందుకే ఇలా సింపుల్గా తేల్చేసామన్నమాట. ఏంటి అందరూ లేడీసే కనిపిస్తున్నారు అని చూస్తున్నారు కదా. సో జెంట్స్ అందరూ కూడా పార్టీలో ఉన్నారండి పక్కింట్లో. సో అందుకనే వాళ్ళందరూ అక్కడ బిజీగా ఉన్నారు, మేమందరం కూడా ఇక్కడ బిజీగా ఉన్నాము. ఫ్రెండ్స్, మా వీధిలో వాళ్ళందరూ మాత్రం చాలా చాలా హెల్ప్ చేశారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరికీ అండ్ మా బాబుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. దీనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, పరుల్ శర్మ 1016. సో తిన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆంటీ చాలా బాగా వండారు. వండిన ఆంటీకి హెల్ప్ చేసిన మిగతా వాళ్ళందరికీ అండ్ డెకరేషన్ చేసిన వాళ్ళకి, బర్త్డే పార్టీకి అటెండ్ అయిన వాళ్ళకి, అవ్వలేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. పిల్ల సైన్యం అంతా పక్కింట్లో కూర్చున్నారు. ఇంట్లో ప్లేస్ సరిపోలేదు, వాళ్ళందరూ పక్కింటికి పట్టుకెళ్ళిపోయారు ఫుడ్. సో మేమందరం అయితే భోజనం చేసేసామండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలానే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మా బాబుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.